ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పొటాటో చిప్స్ ఇవన్నీ తింటే పిల్లల్లో క్యాన్సర్స్ వస్తాయా? ఇది పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇష్టమైన ఫుడ్. సో యూజువల్ గా డీప్ ఫ్రైయింగ్ ఆర్ హై టెంపరేచర్స్ యూజ్ చేసే కుకింగ్ ప్రాసెసెస్ లైక్ రోస్టింగ్ కానీ ఫ్రైయింగ్ కానీ ఇవి చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది యాక్రిలమైడ్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో రీసెర్చ్ లో చూసుకుంటే యానిమల్స్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో యాక్రిలమైడ్ అనే ప్రోడక్ట్ ఎక్కువగా ఉంటే క్యాన్సర్ కాజ్ చేసింది. అందుకని ఇదే యాక్రిలమైడ్ ఈ ఫుడ్స్ లో అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఈ టెంపరేచర్స్ వల్ల ఇదే యాక్రిలమైడ్ హ్యూమన్స్ లో కూడా క్యాన్సర్ కాజ్ చేస్తుందా అన్నదానికి ఇంకా ఎవిడెన్స్ లేదు. ఒకవేళ ఉంటే ఎంతవరకు ఉంటే అది హానికరము అన్నది కూడా తెలియదు. అలా అని ఏమి ప్రాబ్లం లేదు తింటే పర్వాలేదా అన్నదానికి కూడా ఆన్సర్ లేదు. సో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ఇలాంటి హై టెంపరేచర్ కుకింగ్ ప్రాసెస్ లో చేసుకునే ఫుడ్స్ అని లిమిట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఒకసారి తింటే ప్రమాదం లేదు కానీ రోజు ఆర్ ఫ్రీక్వెంట్ గా తినకూడదు. అలాగే మనం డీప్ ఫ్రై చేసుకునే బ్రెడ్ టోస్ట్ కానీ ఆర్ ఏదైనా బ్రౌన్ గా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోకుండా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. అలాగే పొటాటో కూడా మనం ఫ్రై చేసుకునే ముందు 15 minutes వాటర్ లో సోక్ చేసుకున్నాక ఫ్రై చేస్తే ఆ కెమికల్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడు కూడా పొటాటో ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఈ కెమికల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది అన్న ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంది.